హాయ్ హలో అందరికీ ఈరోజైతే క్యాబేజ్ ఫ్రై వ్లాగ్తో వచ్చేసాను. క్యాబేజ్ ఫ్రై అయితే చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అన్నారు. దీనికోసమని నేనైతే ఒక 400 గ్రామ్స్ క్యాబేజ్తో పాటు ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని క్యాబేజీ అయితే చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే దీంట్లోకి పోపు దినుసులైన ఎండుమిరపకాయలు అన్నీ పోపు వేసుకోవాలి. నేనైతే ఈరోజు పోపు దినుసులు వేయలేదు, ఎందుకంటే క్యాబేజీ కర్రీలో మా పిల్లలైతే పోపు దినుసులు వద్దంటారు. ఆ క్యాబేజీనే కొంచెం పంటి కింద అలా అలా తగులుతూ ఉంటాయి కదా, వాటితో పాటు ఇవి కూడా అంటే వద్దంటారు వాళ్ళు. సర్లే, వాళ్ళు క్యాబేజ్ కర్రీ తినడమే ఒక పెద్ద టాస్క్ అని చెప్పి నేను కూడా సరే మీకు ఎలా కావాలో అలానే వండుతా అని నేనైతే ఈ ప్రాసెస్లో వండుతా. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా ఎండుమిరపకాయలు వేడైన తర్వాత ఎండుమిరపకాయలతో పాటు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలైతే క్యాబేజీ అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ అంటే చాలా దూరంగా పారిపోతారు. నేను ఎప్పుడైనా అవి వండినా అంటే మ్యాక్సిమం నేనే తినేసేదాన్ని అండ్ మా హస్బెండ్ తినేవారు. మా పిల్లలు అస్సలు తినకపోయేవాళ్ళు. సర్లే అని నేను ఈ ప్రాసెస్లో వండితే చాలా బాగుంది మమ్మీ, ఇంకోసారి కూడా ఇలానే వండు అన్నారు అని సర్లే అని నేనైతే ఇలానే వండేసాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత క్యాబేజీ అయితే యాడ్ చేసేసాను. క్యాబేజీ యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నేను క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు హాఫ్ క్యాబేజ్తో మాత్రమే కర్రీ చేసి ఇంకో హాఫ్ క్యాబేజ్తో పిల్లల కోసమని పకోడీ అయితే చేసేదాన్ని ఈవినింగ్ స్నాక్ కోసం. పకోడీ అంటే ఇష్టంగా తినేవాళ్ళు, బట్ క్యాబేజ్ కర్రీ కానీ ఫ్రై అయితేనేమో తినకపోయేవాళ్ళు. సర్లే అని ఈ ప్రాసెస్లో చెయ్యి, పిల్లలైతే మంచిగా తింటారు అని మా సిస్టర్ చెప్పారు. సర్లే అని నేను ఈ ప్రాసెస్లో చేశాను. ఇలా కొంచెం ఉడికినాయి కదా, చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత కారపొడి యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో కావాలంటే కామెంట్ పెట్టండి, వీడియో అయితే చేసి పెడతా నేను. క్యాబేజ్ పకోడీ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కారం యాడ్ చేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది, కానీ అది కూడా చాలామంది ఇష్టంగా తినరు కదా. క్యాలీఫ్లవర్ కూడా చేస్తాను నేను. అలా ముక్కలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయని కొంచెం వాటర్ అయితే వేసి ఉడికించుకున్నాను. ఇలా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత కరివేపాకు అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వద్దనుకుంటే ఓన్లీ ధనియాల పౌడర్ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఎంత బాగుందో. కారం అయితే నేను కొంచెం తక్కువ వేసుకున్నాను, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.